పేరమ్మ నీ నా పేరు? పేరు సుభద్రమ్మ అండి. ఏ ఊరమ్మ మీది? మాది ఈ ఊరేనండి. ఏ ఊరు పేరు? పేరు గొంతు. గుంది. నీకు వయసు ఎంత ఉంటది? ఏమోనండి, అప్పుడు నాకేం తెలియదు. తెలీదు. ఏం జరిగింది అసలు? మీ ఆస్తి ఏదో పోయింది అంటున్నారు, ఏమైంది? ఆస్తి అలా పోయింది. కాది కూడదు కొరడు వచ్చింది కదండి, తీసుకెళ్ళిపోయారు. చచ్చిపోయిందని ఎవరు తీసుకెళ్లిపోయారు? ఆడే తీసుకెళ్ళిపోయారు. ఎవరి పేరు? మా తమ్ముడు గారు వాళ్ళం తమ్ముడు గారు, చెల్లెలు గారు? చెల్లెలు చెల్లెలు కూతురు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు లేరండి. పిల్లలు లేరు. లేరండి. మీ భర్త ఏం చేసేవారు? మా భర్త చనిపోయాడు. ఎంతకాలం అవుతుంది? అవుతుందండి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మీ చెల్లెలు ఏం చేసింది? మా చెల్లి చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎవరు? కూతురు రాజలక్ష్మి, వాళ్ళ కూతురు. ఏం చేసింది? ఏం చేసిందంటే తీసుకెళ్లిపోయి రాయం చేసుకున్నారు. ఏం రాయం చేసుకున్నారు? భూమి రాయం చేసుకున్నారు. ఎంత? అది ఎకరం. ఇదేమో 2 గుంటలు. 2 గుంటలు. ఎకరం 20 సెంట్లు మొత్తం ఇంటితో సహా. ఏం చెప్పి రాయం చేసుకున్నారు? ఏమి చెప్పలేదండి నాకు. అలాగా అందులో కూర్చున్నాను. అది తీసుకెళ్లి ఎలుముద్ర చేసుకున్నారు. ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు. కరోనా టైంలో. అదే అండి. మరి నిన్ను ఎవరు చూస్తున్నారు ఇప్పుడు? ఎవరో చూస్తలేదండి. ఎవరు చూడలేదు. ఎవరో చూస్తలేదు. ఇప్పుడు నీళ్ళు రాయం చేసుకున్న విషయం ఎప్పుడు తెలిసింది నీకు? ఇదిగోను ఇంటి మీద డబ్బు తెచ్చుకున్నారంట. మరి ఇల్లు తనఖా పెట్టాడు కదా, పోనీ అది పోలే దగ్గరది కదా అని ఊరుకున్నానండి. ఇంతకాలం తీసుకోమంటే పోవాలి కదా. అదే అండి చేసింది. నిన్ను ఎవరు చూస్తున్నారు ఇప్పుడు ఎవరో చూస్తలేదు. అలాగే మరి ఎలాగా ఇంట్లో తిండి అది ఎలాగా? అలాగే ఏమన్నా చేపలు కొరుకు వెళ్తే అవి కొరుకు తెచ్చుకుని వండుకుని తింటాను. 4 రోజులు ప్రెసిడెంట్ గారు ఇట్టారు అన్నం. 4 రోజులు ఇట్టాడు. 4 రోజులు ఇంకొకరు ఇట్టారు. అంత అండి. ఇంత మెత్తది నాకైంది. మరి మొన్న 2 రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిసి ఏం చెప్పావు? ఇలాగే చెప్పానండి. ఏం చెప్పావు? కాదండి, కాది కూడదని రాయం చేసుకున్నారని చెప్పాను. అది ఇప్పుడు నీకు ఏం కావాలి? నాకేం కావాలి, నా భూమి నాకు అప్పచెప్పేయండి అంతే. నిన్ను ఎవరు చూస్తారు మరి? నేను ఎవరు చూస్తే ఆ కొడుకుని పెంచుకున్నాను కదా. పెంచుకున్నారా? సరే.